హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే కాకరకాయ పులుసు చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా హెల్దీ రెసిపీ అండి. దీన్ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం చింతపండు నానబెట్టుకుందాం. ఒక చిన్న బౌల్లో కొంచెం వేడి నీళ్లు వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసి 10 మినిట్స్ నానబెట్టి ఉంచండి. ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. పైన ఉన్న తొక్క లైట్గా తీసి ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే దీంట్లో ఉన్న సీడ్స్ ఉంచుకోండి. సీడ్స్ ఉంచితే బాగుంటాయండి. నేనైతే సీడ్స్ ఉంచుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే తీసేయండి. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలపండి. కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ నానబెట్టి ఉంచండి. ఇప్పుడు ఈ విధంగా నానిన తర్వాత ఇవి బాగా పిండండి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న చేదంతా కూడా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారా, ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి. ఇదంతా కూడా ఇప్పుడు 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పైన ప్యాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ఇది పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తరువాత దీంట్లో 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపండి. ఇప్పుడు దీంట్లో కాకరకాయ ముక్కలు వేయండి. వేసి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేయండి. కొంచెం కరివేపాకు వేయండి. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. ఈ విధంగా 2-3 సార్లు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేయండి. వేసి ఇదంతా బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. వేసి కొంచెం వాటర్ వేయండి. వేసి మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేయండి. 2 స్పూన్ల బెల్లం వేయండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు, బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. వేసి ఇది బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికించండి. అంతేనండి, ఇది తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఉండాలండి. చిక్కబడింది చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. కాకరకాయ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే ముందుగా కాకరకాయలు ఒకసారి ఉడికించుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసానండి. ఇప్పుడు ఇది బాగా కలపండి. అంతేనండి, కొత్తిమీర చల్లి ప్రిపేర్ చేసుకోండి. ఇది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.